ఇవాళ మే 6వ తేదీ, రేపు మే 7. ఇది చూడడానికి నార్మల్ డేట్లా అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే రేపటి రోజున దేశం మొత్తం ఒక సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగబోతోంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ద్వారా ఆదేశించబడింది. 1971 తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 54 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి డ్రిల్ జరగబోతోంది. ఇది చిన్న విషయం కాదు బ్రదర్, దిస్ ఈజ్ బిగ్ డీల్. ఎవరు ఇది మనకు సంబంధించిన విషయం కాదు అని అనుకోకండి. మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఏదో జరుగుతుంది అనుకుంటే సరిపోదు. మనం భద్రత కోసం ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది చాలా సీరియస్ విషయం. ఇప్పుడు ఇది ఏ రాష్ట్రంలో జరుగుతుంది అనే ఒక డౌట్ ఉండొచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే ఆ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ ఎక్కువగా బార్డర్ స్టేట్స్ లైక్ గుజరాత్, పంజాబ్ మరియు రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ఉండొచ్చు. దాంతోపాటు పోను లైక్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఈ మాక్ డ్రిల్స్ని నిర్వహించవచ్చు. ఇందులో టోటల్గా 5 మెయిన్ మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఫస్ట్ది సైరన్ డ్రిల్. సపోజ్ ఏదైనా ఫైటర్ జెట్ మన కంట్రీలోకి ఎంటర్ అయిందంటే, లైక్ మన స్టేట్లోకి ఎంటర్ అయిందంటే అప్పుడు ఒక పెద్ద సైరన్ వస్తుంది. ఆ టైంలో మనం ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోంచి బయటికి రాకూడదు. సేమ్ ఇదే డ్రిల్ యుక్రెయిన్ మరియు రష్యా వార్లో కూడా చూసాం, ఇలానే ఇజ్రాయెల్లో కూడా చూసాం. Air raid sirens, blackouts, civilians in bunkers. These will be the scenes on May 7th in India. ఇప్పుడైతే బార్డర్ స్టేట్స్లో ఉన్న స్కూల్స్లో వాళ్ళ స్టూడెంట్స్కి మొత్తం దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలి, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అనే విషయాల గురించి. లైక్ నెంబర్ 3 వచ్చేసి బ్లాక్అవుట్ డ్రిల్. సపోజ్ రాత్రి టైంలో యుద్ధం జరిగినట్లయితే మొత్తం విద్యుత్ అంతా కట్ చేస్తారు, లైక్ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఏవైనా జెట్స్ వచ్చినప్పుడు సిటీ లైట్స్ వేసి ఉంటే అక్కడ సిటీ ఉందని క్లియర్గా తెలుస్తుంది, కానీ టోటల్గా లైట్స్ ఆఫ్ చేస్తే ఆ జెట్స్కి అక్కడ ఉన్న టార్గెట్ సరిగ్గా కనబడదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. దాని తర్వాత నెంబర్ 4, ఏవైనా ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అన్నింటినీ క్యామ్ఫ్లేజ్ చేస్తారు. నేను ఇది ప్రొనౌన్సియేషన్ సరిగ్గా పలుకుతున్నా తెలీదు. క్యామఫ్లేజ్ ఎలాగంటే ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఏదైనా అడవిలో ఉన్నప్పుడు దాక్కోవడానికి లైక్ మాస్క్లు ఉన్న డ్రెస్లు వేసుకుంటారు కదా, గ్రీన్ కలర్ లైక్ గిల్లీ సూట్ లాంటిది. అలాంటివి మన క్రూషియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా మన ఇండియాలో, వాటిపైన మొత్తం కనపడకుండా కప్పేస్తారనమాట. మిలిటరీ వాళ్ళవి, పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళవి ఏమైనా ఫైటర్ జెట్ వచ్చినట్టయితే మన క్రిటికల్ బిల్డింగ్స్ని డ్యామేజ్ చేయకుండా అది అడ్డుకోవడానికి. ఆ తర్వాత నెంబర్ 5, ఎవాక్యుయేషన్ ప్లాన్స్. ఇదే ఫైనల్ డ్రిల్. సపోజ్ మన ఏరియాలో ఏదైనా డేంజర్ ఉంది అంటే అక్కడ జనాల్ని ఎలా బయటికి తీసుకొచ్చేలా ప్లాన్ చేయాలి, వాళ్ళ ప్రాణాలని ఎలా కాపాడుకోవాలో చెప్పే ప్రాక్టీస్. ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ గారి పర్సనల్ రెసిడెన్స్లో ప్లాన్ చేయబడుతున్నాయి. జస్ట్ ఈ వీడియో నేను షూట్ చేసే టైంలో అజిత్ దోవల్ గారు మరియు నరేంద్ర మోదీ గారు కలిసి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా ఒక భారీ డ్రిల్ జరగబోతోందంటే ఇది మ్యాటర్ ఆఫ్ ఆర్డినరీ ప్రాక్టీస్ కాదు, ఇది నేషనల్ ప్రిపేర్నెస్ని టెస్ట్ చేసేలా ఉంటుంది. ఇది జరగబోయేది 244 సోషల్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్లో అక్రాస్ ద కంట్రీ. ఇంకా ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఏ టాస్క్ అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. ఈ డ్రిల్ మీద గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్లో క్లియర్గా ఇది మ్యాండటరీ అని తెలుస్తుంది. లైక్ ఏ స్టేట్ వాళ్ళకి చేస్తే చేయండి లేదంటే లేదు అనే టైప్ కాదు, లైక్ ఇట్స్ ఎ మ్యాండటరీ థింగ్. ఇక్కడ 2 ముఖ్యమైన స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఒకరు ఇష్యూయింగ్ అథారిటీ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంకొకటి ఇంప్లిమెంటింగ్ అథారిటీ లైక్ స్టేట్ గవర్నమెంట్. ఈ డ్రిల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకెళ్లే బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్ది లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ది. వీళ్ళే ఆ మిషన్కి లోకల్ హెడ్స్ అనమాట. ఇప్పుడు అసలు మన ఎయిమ్ ఏంటంటే మిలిటరీ సిచ్యువేషన్స్లో ఎలాంటి సివిలియన్ లాస్ ఉండకూడదు అనేదే. అందుకే స్కూల్స్ నుండి ప్రారంభించి విలేజెస్ వరకు ఈ డ్రిల్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మ్యాసివ్ స్కేల్లో ప్రతి జిల్లాలో నిర్వహించబోతున్నారు. ఈ బ్లాక్అవుట్ డ్రిల్స్ అనేది జనరల్గా సాయంత్రం తర్వాతే జరుగుతాయి. ఎందుకంటే చీకట్లో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అనేది యాక్సెస్ చేయాలి. పవర్ బోర్డ్స్తో కోఆర్డినేట్ చేసి బ్లాక్అవుట్స్ని క్రియేట్ చేస్తారు. లైక్ మొత్తం సిటీలో కరెంట్ ఆఫ్ చేస్తారనమాట. పోలీస్ దాడులు లాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తారు. ఇదంతా జనాల్లో ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయడం కోసం. లైక్ నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలనేదే ఇక్కడ మెయిన్ మోటివ్. ఇంకా క్యామ్ఫ్లేజ్ అంటే బిల్డింగ్స్, పవర్ స్టేషన్స్ మరియు వాటర్ ప్లాంట్స్కి మిలిటరీ ఇన్స్టలేషన్స్ లాంటివి లైక్ సైనిక దాడుల నుంచి ఎలా సేఫ్గా ఉంచాలనేదే. ఇది గతంలో 1971 వార్ టైంలో కూడా ఇలానే జరిగిందంట. మాన్యుమెంట్స్కి, ఇంపార్టెంట్ ప్లేసెస్కి నెట్ లైక్ స్ట్రచెస్ వేసి ఊరే కనిపించకుండా చేసే టెక్నిక్ యూస్ చేస్తారు. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారంట. ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాండర్స్ వీళ్ళ రెస్పాన్సివ్నెస్ కూడా ఈ డ్రిల్స్లో మేజర్ ఆస్పెక్ట్ అవుతుంది. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతారు, వీళ్ళకి డ్యూటీ ఎలా తెలుసు అనేది టెస్ట్ చేస్తారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం టైంలో కూడా నార్త్ కొరియన్ ట్రూప్స్ రెడీ కాకపోగా ఎలా ఎంబరేస్ అయ్యారో మీరే గుర్తుంచుకోండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కువ సివిలియన్స్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ ఫైటర్ జెట్స్ మన కంట్రీలోకి ఎంటర్ అవుతే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించే ఈ డ్రిల్స్. ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఫియర్, దిస్ ఈజ్ అవేర్నెస్. జై హింద్.